సురేంద్ర గారు వచ్చారండి. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? రాజమండ్రి నుంచి వచ్చాను. రాజమండ్రి అంటే మీది ఆర్గనైజేషన్ ఉందన్నారు కదా, ఏంటండి అది? అది మాది రాజమండ్రిలోని అమ్మాంధ వికలాంగుల ఆశ్రమ సొసైటీ అండి. ఇందులోని 45 మెంబర్స్ బ్లైండ్స్, హ్యాండికప్స్, ఆర్ఫన్స్ కూడా ఉంటారు. ఓకే. సపోజ్ ఏంటంటే మాకు రోజు ఎంతో మంది మాకు భోజనాలు పెడతా కానీ ఏదో ఒక స్నాక్స్ ఇవ్వడానికి అని వస్తూ ఉంటారు. ఓకే. చాలా మంది అందులోని హ్యాండిక్యాప్స్ ఉంటారు కదండి, వాళ్ళకి ఖాళీగా ఉంటారు మా ఆశ్రమంలో చాలా మంది కూడా. వాళ్ళకి ఏమన్నా ఉపాధి పెట్టేద్దాము, ఏదన్నా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేద్దాం అనుకుని మేము చాలా మందిని ఏదైనా ఉపాధి కోసం అడిగితే ఒకరు పాప్కార్న్ మిషన్ పెట్టుకోండి మీకు సజెషన్ బాగుంటుంది అని చెప్పేసి ఒకరు చెప్పారండి. మీ ఊర్లో రాజమండ్రిలోనే చెప్పారు. చెప్పినప్పుడు మేము చాలా మందిని అడిగామండి, ఇలాగా ఉపాధి కల్పించాలనుకుంటున్నామండి, ఏమన్నా మీరు సాయం చేయాలనుకుంటే మాకు ఇలా పాప్కార్న్ మిషన్ తీసుకోవాలనుకుంటున్నాము, అంటే చిన్నగా స్టార్ట్ చేయాలని తీసుకోవాలనుకుంటున్నాం అన్నప్పుడు ఒకరు వచ్చారండి మేడం గారు. డోనర్ మిమ్మల్ని కలిశారు మమ్మల్ని. ఒకరు అందులో ఒక మేడం గారికి వచ్చి మేము మీకు హెల్ప్ చేస్తామమ్మా, ఇలాగా మేము చేస్తామని చెప్పేసి ఒకరు వచ్చారు. అందుకని చెప్పేసి ఇప్పుడు తీసుకుందామని ఇక్కడికి వచ్చామండి. ఓకే. అంటే ఇప్పుడు తీసుకొని మీ ఆశ్రమంలోనే తయారు చేసి బయటికి సప్లై చేస్తాం. అంటే మామూలుగా హ్యాండిక్యాప్స్ మామూలుగా బళ్ళు ఉంటాయి కదండి, వాటి బళ్ళ మీద ఇవి సప్లై చేసి ప్యాకింగ్ చేసి మేము సొంతంగా అదే బ్లైండ్స్ కూడా వాళ్ళ ప్యాకింగ్ కూడా వాళ్ళు కూర్చుని చేసి వాళ్ళ బయటకు అనేది సప్లై చేయడానికి వాళ్ళు కూడా ఒక ఉపాధికి కొంచెం వాళ్ళకి బయటికి వెళ్ళకుండా కొంచెం వాళ్ళకి ధైర్యంగా మేము పని చేసుకోగలం అనేది వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఇస్తే వాళ్ళు అవుతాం కదండి. ఓకే. అది నైస్ ఐడియా అండి. డెఫినెట్ గా అంటే ఇంకా మంచి డోనర్స్ ఈ వేలో వస్తున్నారు అనుకోండి, ఇంకా డే టు డే మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అవును సార్. వాళ్ళకి కూడా బయటికి వెళ్ళి మేము పని చేసుకోగలం అన్నా కూడా వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అదేలేండి. ఇప్పుడు మామూలుగా ఆశ్రమంలోనే ఉంటారండి, ఆశ్రమంలోనే ఉంటారండి వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా బయటికి వెళ్తే వాళ్ళకి కూడా కొంచెం పని చేసుకోవడానికి వీలవుతుంది కదండి, వ్యాపారం చేసుకోవాలి. అలా ఏమైనా ఆల్రెడీ చేశారా బిజినెస్ అంటే ముందు బొమ్మల వ్యాపారం చేసామండి మేము. ఒక అబ్బాయితో, ఒక హ్యాండిక్యాప్డ్ అబ్బాయితో బొమ్మల వ్యాపారం కూడా పెట్టించాము. ఓకే. అది కూడా కొంచెం క్లిక్ అయింది, అది కూడా చేసుకుంటున్నారండి అతను. అదేలాగా ఇది కాకుండా ఇంకా మనకి డోనర్స్ ఇంకా వచ్చారనుకోండి, ఇంకా చాలా మందికి ఇంకా ఉపాధి కల్పించిన వాళ్ళు కూడా అవుతాం. ఇంకా కుట్టు మిషన్ అనుకుంటున్నాం, చాలా వ్యాపారం అనుకుంటున్నాం, కానీ ఫస్ట్ అనుకోక ఇది అనుకుంటున్నాం. లో బడ్జెట్ కాబట్టి కొంచెం ఎక్కువగా శ్రమ పలకలేదు, కొంచెం అలాగా క్లిక్ అయింది అనుకోండి, దాన్ని బట్టి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అది సార్. ఓకే. థ్యాంక్ యూ సార్.